భరతనాట్యం 2 మోహినియట్టం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 25 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. పార్ట్ 1 చూడకుండా ఈ మూవీ చూడొచ్చా అంటే ఎస్ గైస్ చూడొచ్చు. ఈ మూవీలో ఏంటంటే పార్ట్ 1 కి సంబంధం లేకుండా న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. పార్ట్ 1 కి పార్ట్ 2 కి లింక్ ఉండదా అంటే ఉంటది, కాకపోతే మనకైతే అది సింపుల్ గా అర్థమవుద్ది. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక రీక్యాప్ వేస్తాడు. ఆ రీక్యాప్ చూస్తే మనకైతే మొత్తం అర్థమైపోతుంది ఆ స్టోరీ ఏంటి అనేసి. అందువల్ల అయితే మనకి స్టోరీ అయితే సింపుల్ గానే అర్థమైపోతుంది పార్ట్ 1 కి సంబంధం లేకుండా. సరే, ఇంక ఈ మూవీ గురించి మాట్లాడితే మలయాళ మూవీ అనగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో చూశాను. ఏదో ఒకటి ఉంటది అనే ఒక చిన్న పాజిటివ్ తో చూశాను. సరే, మూవీ ఓపెన్ చేయగానే ఎఫ్ఐఆర్ అంటారు, ఆస్తులు అంటారు, ఊరు మారిపోయాం అంటారు. సరే, ఇదంతా బానే ఉంది, ఓకే ఓకే అనుకుందాం. మూవీలో ఏంటంటే అనుకోకుండా ఒక అతన్ని చంపేస్తారు మన హీరో వాళ్ళ ఫ్యామిలీ. సరే, చంపేశారు అనుకుందాం. ఆ చంపడం కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం కామెడీగా చంపేస్తా ఉంటారు. ఆ చంపేసిన బాడీని ఎవరికి తెలియకుండా డిస్ట్రాయ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ మీద కేసు పడుతుంది కాబట్టి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ బాడీని డిస్ట్రాయ్ చేయడానికి మూవీలో మన హీరో వాళ్ళ ఫ్యామిలీ విపరీతంగా ట్రై చేస్తూ ఉంటది, వింత వింత ప్లాన్స్ చేస్తూ ఉంటది. ఆ ప్లాన్స్ ఎంత క్రింజ్గా ఉంటాయి అంటే అంత క్రింజ్గా ఉంటాయి. అసలు ఇవి ప్లాన్స్ ఆరా, ఇది స్టోరీ ఎలా అనిపించింది నాకు. అంటే స్టోరీ రైటింగ్ అంత వర్స్ట్ గా ఉంటది. అక్కడ ఒక ప్లాన్ వేస్తే అబ్బా ఏమన్నా ప్లాన్ వేసారా అనిపించాలి. లిటరలీ ఏంటంటే దృశ్యం 1 లో దృశ్యం 2 లో కొన్ని ప్లాన్స్ ఉంటాయి మామ, అసలు ఏమన్నా ప్లాన్స్ చేశారా బాబు అనిపిస్తుంది. ఆ మూవీతో ఎందుకు కంపేర్ చేస్తున్నారా అంటే మూవీ స్టోరీస్ కొంచెం ఈక్వల్ గా ఉంటాయి. మూవీలో ఏంటంటే వింత వింత ప్లాన్స్ వేస్తా ఉంటారు. సరే వేసారు, అవేవి వర్కౌట్ అవ్వలేదు, ఓకే అనుకుందాం. మూవీ చివరికి ఏంటంటే ఒక ప్లాన్ వేస్తారు ఆ బాడీని డిస్ట్రాయ్ చేయడానికి. అసలు ఆ ప్లాన్ ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక కామెడీ మూవీ. ఈ కామెడీ మూవీలో అసలు ఇలాంటి ప్లాన్ ఎలా రాసుకున్నారా బాబు అనిపించింది నాకైతే. ఇదొక వైలెన్స్ ఒక థ్రిల్లర్ మూవీలా వెళ్తుందంటే సరే ఇలా రాసుకున్నా పర్లేదురా బాగానే ఉంది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ మూవీ స్టోరీ ఒక ప్యూర్ కామెడీ మీద వెళ్తా ఉంటది. అందువల్ల అయితే నాకైతే పెద్ద వరస్ట్ అనిపించింది. యాక్చువల్లీ అక్కడ ప్లాన్ ఏంట్రా అంటే డెడ్ బాడీని పీసులుగా కట్ చేసి కొన్నేమో కుక్కలకి వేయటం, కొన్నేమో పడేయటం అలా చేస్తా ఉంటారంట. అసలు ఇలాంటి ప్లాన్ ఎలా రాసుకున్నారా ఏంట్రా అనిపించింది నాకు. అంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పట్టుకోలేరా ఏందిరా బాబు అనిపించింది. జోక్ ఏంటంటే ఈ మూవీలో ప్లాన్ వర్కౌట్ అయింది. లిటరల్లీ ఏంటంటే మూవీలో వీళ్ళు ఈ ప్లాన్ వేసినందుకు అసలు యాడ్ దొరికిన సందర్భ బాబు అనుకున్నా నేనైతే. అంత వరస్ట్ గా ఉంది ఆ ప్లాన్. సరే, ఇది పక్కన పెడితే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తా అనేసి ఒక పోలీస్ వస్తాడు. అది కూడా ఏదో సీరియస్ గా ఏదో పీకేద్దామని వస్తాడు. తీరా చూస్తే ఏంట్రా అంటే వాడు పీకింది లేదు, ఏం చేసింది లేదు. అసలు ఆ పోలీసుని చూస్తుంటే పోలీసా లేక కామెడీనా అనిపించింది నాకు. అంత కామెడీ చేస్తా ఉంటాడు మామ. పోలీస్ అయ్యండి ఏదో కామెడీ ఏదో చేస్తా ఉంటాడు. అదైతే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పోలీస్ వస్తాడు. అక్కడ సీన్స్ ఉంటాయి మామ, పిచ్ అంటే పిచ్ అన్లాజిక్ గా ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే మూవీలో ఏదో కామెడీ అంటారు కానీ మూవీలో నాకైతే కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మూవీలో కాన్సెప్ట్ ఒక సీరియస్ అయిన కాన్సెప్ట్, కాకపోతే వీళ్ళు ఆ కాన్సెప్ట్ ఏదో కామెడీగా ట్రై చేస్తా ఉంటారు. అందువల్ల నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు టాన్స్ ఉంటాయి గైస్, అవైతే కొంచెం పర్లేదు, ఓకే అనిపించాయి. క్లైమాక్స్ లో ఏంటంటే మనీ గురించి ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ గైస్ కొంచెం పర్లేదు, బాగుంది అనిపించింది నాకు. ఆ ట్విస్ట్ అయితే నేను అసలు గెస్ అయ్యలేదు. ఆ ట్విస్ట్ కొంచెం బాగా పడిందని అనిపించింది. అలాగే ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే స్టోరీని అలా తిప్పేస్తాడు. ఆ టర్న్ కూడా కొంచెం బాగా అనిపించింది, కొంచెం బాగా చూపించారా అనిపించింది అంతే. యాక్చువల్లీ మూవీలో ఏంటంటే గుడి గురించి ఒక చిన్న స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీని తిప్పడం కావచ్చు, ఆ స్టోరీని చూపించే విధానం కావచ్చు, కొంచెం బాగుందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఆ గుడి స్టోరీ గైస్ పోను అలా డల్ అవుతా చూపిస్తా ఉంటది. దాన్ని కొంచెం బాగా చూపించేస్తుంది క్లైమాక్స్ లో. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో వాళ్ళ ఫ్యామిలీ ఒక అతన్ని అనుకోకుండా చంపేస్తారు. అసలు ఎందుకు చంపేశారు, చంపేసిన తర్వాత ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే జస్ట్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక బాడీని ముక్కలు చేస్తా ఉంటారు. దాన్ని అయితే మరీ అంతగా చూపించారు, కాకపోతే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు అంతే. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఇంకేంటంటే చనిపోయిన వాళ్ళ బామర్తో సంథింగ్ ఒక అతను ఉంటాడు అనమాట. అతని క్యారెక్టర్ అయితే కొంచెం పర్లేదు గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ లో బాగుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మన హీరో వాళ్ళతో కలిసిపోతాడో అక్కడి నుంచి అయితే నాకైతే డల్ గా అనిపించింది. స్టార్టింగ్ లో మామ చాలా అంటే చాలా బాగుంటుంది తన క్యారెక్టర్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ పర్లేదు గైస్, బాగానే చేశారు. ఇంకా డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.